Hi friends, welcome to NMR Study Circle. ఈరోజు క్లాస్లో జనరల్ అవేర్నెస్ పార్ట్ 34 గురించి తెలుసుకుందాం. ఇందులో ఉన్న 20 బిట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇక మరిన్ని వీడియోస్ గురించి కానీ మరిన్ని క్లాసెస్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ పార్ట్ 34లో భాగంగా ఫస్ట్ బిట్ మనం చూద్దాం. నేమ్ ద country whose currency is not called rupee. ఇక్కడ 4 కంట్రీస్ ఇచ్చారు. ఈ 4 కంట్రీస్ లో నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక వీటన్నింటికి కరెన్సీ రూపీ. అయితే ఈ మయన్మార్ యొక్క కరెన్సీ ఏదంటే మయన్మార్ క్యాట్. దీని యొక్క కరెన్సీ మయన్మార్ క్యాట్. నెక్స్ట్ వన్, what does UFO stand for? What does UFO stand for? Option B, unidentified flying object. UFO full form unidentified flying object. Next, third bit, which queen of Ahmadnagar opposed Emperor of Akbar? అక్బర్ చక్రవర్తిని ఎదిరించిన రాణి ఎవరంటే చాంద్ బీబీ. ఎప్పుడంటే ఇన్ 1595లో ఎదిరించడం జరిగింది. అందువల్ల ఈమెని క్వీన్ ఆఫ్ డెక్కన్ అని పిలుస్తారు. ఈ చాంద్ బీబీని క్వీన్ ఆఫ్ డెక్కన్ అని పిలుస్తారు. Next one, when is International Day for Preservation of Ozone Layer observed? ఓజోన్ లేయర్ రక్షించడంలో ఒక డేని కేటాయించడం జరిగింది. అది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 16 1987 మాంట్రియల్ ప్రోటోకాల్లో ఓజోన్ పొరని రక్షించడానికి అన్ని దేశాలు కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది. అది ఏ డేట్ అంటే సెప్టెంబర్ 16న. అందువల్ల ఈ సెప్టెంబర్ 16న ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, వాట్ డినోట్స్ లెర్న్డ్ అండ్ షేర్డ్ బిలీఫ్స్ అండ్ బిహేవియర్స్? దాన్ని ఏమంటారంటే వాటిని కల్చర్ అంటారు. నెక్స్ట్ వన్, what does PDA stand for? PDA means full form personal digital assistant. Next one, name the architect who designed New Delhi. అంటే న్యూఢిల్లీ మహానగరాన్ని రాజధానిగా చేసేటప్పుడు దీన్ని డిజైన్ చేసిన వారు ఎవరంటే సర్ ఎడ్విన్ ల్యూటియన్స్. ఇది న్యూఢిల్లీని రాజధానిగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1911 కలకత్తా నుండి రాజధాని ఢిల్లీకి తరలించడం జరిగింది 1911లో. అదేవిధంగా ఈ సర్ ఎడ్వర్డ్ ల్యూటియన్స్ కి సహకరించిన వారు ఎవరు అంటే హెర్బర్ట్ బేకర్. అంటే వీళ్ళిద్దరు కలిసి ఇది డిజైన్ చేశారు. దీన్ని ఫస్ట్ ఎవరైతే శంకుస్థాపన చేశారంటే జార్జ్ ఫైవ్ శంకుస్థాపన చేశారు. ఎక్కడంటే ఢిల్లీలో 1911
11. Next one, Battle of Plassey was fought by the British under the leadership of ప్లాసీ యుద్ధం అనేది ఎవరు లీడర్షిప్ హయాంలో బ్రిటిష్ వారు పోరాడడం జరిగింది అంటే రాబర్ట్ క్లైవ్. ఈ ప్లాసీ యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందంటే 1757 జూన్ 23లో జరిగింది. ఎవరెవరికి జరిగింది ఈ ప్లాసీ యుద్ధం అంటే బ్రిటిష్ కంపెనీకి మొఘల్ సామ్రాజ్యం, బెంగాల్ నవాబు, మొఘల్ సామ్రాజ్యము, బెంగాల్ నవాబు మరియు ఫ్రెంచ్ వారు, ఈ ముగ్గురు ఒకవైపు, ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారు ఒకవైపు. ఇందులో ఎవరు విజయం సాధించారంటే బ్రిటిష్ వారు విజయం సాధించారు ఈ ప్లాసీ యుద్ధంలో. నెక్స్ట్ వన్, in which state is the Valley of Flowers National Park is situated? Valley of Flowers National Park ఎక్కడ ఉన్నదంటే ఉత్తరాఖండ్. దీన్నే నందాదేవి జాతీయ ఉద్యానవనంగా పిలిచేవారు. నందాదేవి జాతీయ ఉద్యానవన, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అన్న రెండు ఒకటే. నందాదేవి జాతీయ ఉద్యానవనం ఇది ఎక్కడ ఉన్నదంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. 10th one, how many princely states were there in India at the time of independence? భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో ఎన్ని స్వదేశీ సంస్థానాలు ఉన్నాయంటే 565 స్వదేశీ సంస్థానాలు. ఈ స్వదేశీ సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో కలవడం జరిగింది. ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీరు, హైదరాబాదు, జునాగర్ అండ్ కలత్. ఇవి తప్ప మిగతావన్నీ భారతదేశంలో కలవడం జరిగింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీరు, హైదరాబాద్ సైనిక చర్య ద్వారా, జమ్మూ కాశ్మీరు యుద్ధం ద్వారా, జునాగర్ కూడా జునాగర్ అంగీకారం ద్వారా ఈ మూడు కూడా ఇండియాలో కలవడం జరిగింది. కలత్ అనేది పాకిస్తాన్ లో చేరడం జరిగింది. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే 565 స్వదేశీ సంస్థానాలు. నెక్స్ట్ వన్, who is considered as the father of modern India resonance? పునర్జీవన పితామహుడు, భారత జాతీయ పునర్జీవన పితామహుడిని ఎవరిని పిలుస్తారు అంటే రాజారాం మోహన్ రాయ్. ఇతన్ని ఇంకేమని పిలుస్తారంటే పీనియర్ ఆఫ్ న్యూ ఇండియా. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఇంకా ఏమని పిలుస్తారంటే నవయుగ వైతాళికుడు అని కూడా పిలుస్తారు. ఎవరినంటే రాజారాం మోహన్ రాయ్ అనే సంఘ సంస్కర్తని. నెక్స్ట్ వన్, which of the following refers to the number of pixels per inch printed on page? దాన్ని ఏమంటారంటే రెజల్యూషన్ అంటారు. నెక్స్ట్ వన్, in which generation of computers what's the mechanical language for programming used? ఏ జనరేషన్ కంప్యూటర్స్ లో మెకానికల్ లాంగ్వేజ్ అంటే మెకానికల్ కోడ్స్ వాడేవారంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ లో వాడేవారు. దీన్ని మెషిన్ కోడ్ అనేది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లో వాడేవారు. అయితే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ లో ఏం వాడేవారంటే
అసెంబ్లీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఇవి. అసెంబ్లీ లాంగ్వేజ్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ లో వాడేవారు. అదే థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ లో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ లో వాడేవారు. అవి ఏంటంటే లైక్ ఫార్ట్రాన్, కోబాల్, బేసిక్, పాస్కల్ ఇటువంటివి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ లో వాడేవారు. అదే ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ లో ఏం వాడేవారు అంటే స్టేట్మెంట్స్ వాడేవారు. కన్సిస్ట్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ లో ఏం వాడేవారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడేవారు. ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడేవారు. ఇక్కడ ఏ జనరేషన్ కంప్యూటర్స్ లో ఏంటి వాడేవారనే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడేవారు. నెక్స్ట్ వన్ గ్లాసెస్ ఆర్ ఫార్మ్డ్ బై గ్లాసెస్ కాదు గ్లాసియర్స్. గ్లాసియర్స్ ఆర్ ఫార్మ్డ్ బై గ్లాసియర్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే అక్యుములేషన్ ఆఫ్ స్నో స్నో అంటే మంచు అక్యుములేట్ అవడం వల్ల ఒక దగ్గర పోగవడం వల్ల గ్లాసియర్స్ ఫామ్ అవుతాయి. వీటినే రివర్స్ ఆఫ్ ఐస్ అని కూడా పిలుస్తారు. అయితే లార్జెస్ట్ గ్లాసియర్ ఏదంటే లాంబెర్ట్. లార్జెస్ట్ గ్లాసియర్ అంటే లాంబెర్ట్. హైయెస్ట్ గ్లాసియర్ అంటే సియాచిన్ గ్లాసియర్. ఇది హైయెస్ట్. దీని సియాచిన్ అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న యుద్ధ క్షేత్రం అని కూడా పిలుస్తారు. లార్జెస్ట్ అంటే లాంబెర్ట్ గ్లాసియర్. నెక్స్ట్ వన్ 15th one. How many astronauts have walked on the moon? మూన్ పైన ఎంతమంది నడిచారంటే ఎంతమంది ఆస్ట్రోనాట్స్ నడిచారంటే ఇప్పటి వరకు 12 మెంబర్స్ నడిచారు. అయితే ఫస్ట్ నడిచిన వారు ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ అనే ఇద్దరు వ్యక్తులు మొదటగా నడవడం జరిగింది. మొదటగా అడుగుపెట్టిన వ్యక్తి ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఏ వాహక నౌక ద్వారా అంటే అపోలో 2 అనే వాహక నౌక ద్వారా వీళ్ళు మూన్ పై అడుగు పెట్టడం జరిగింది. ఈ మూన్ అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమి అంటారంటే సెలినాలజీ అంటే స్టడీ ఆఫ్ మూన్. సెలినాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ మూన్. నెక్స్ట్ వన్ 16th one. Who is the current FIFA president? FIFA అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా అని పిలుస్తారు. సో దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే గియానో ఇన్ఫాంటినో. ఈ ఫిఫా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జూరిచ్ స్విట్జర్లాండ్ లో జూరిచ్ అనేది
దీని యొక్క ఫిఫా హెడ్ క్వార్టర్. ఎన్ని సభ్య దేశాలు కలిగి ఉన్నాయంటే సభ్య దేశాల సంఖ్య 208 సభ్య దేశాలని ఈ ఫిఫా కలిగి ఉన్నది. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా is the list of states and union territories given? ఏ షెడ్యూల్ భారత భూభాగంలో ఉన్న స్టేట్స్ గురించి భూభాగాల గురించి తెలియజేస్తుందంటే ఫస్ట్ షెడ్యూల్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ షెడ్యూల్. అయితే సెకండ్ షెడ్యూల్ దేన్ని తెలియజేస్తుందంటే రాష్ట్రపతి, గవర్నర్, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ల జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. సెకండ్ షెడ్యూల్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ల జీతభత్యాల గురించి సెకండ్ షెడ్యూల్ తెలియజేస్తుంది. అయితే ఫోర్త్ షెడ్యూల్ కూడా ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్ లో. ఫోర్త్ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే రాజ్యసభ సీట్ల కేటాయింపు. రాజ్యసభ సీట్ల కేటాయింపు, రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి రాజ్యసభ సీట్లు ఎలా కేటాయిస్తారు అనేది ఫోర్త్ షెడ్యూల్ తెలియజేస్తుంది. అదేవిధంగా సిక్స్త్ షెడ్యూల్ అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం లో గిరిజన పరిపాలన గురించి తెలియజేస్తుంది. సిక్స్త్ షెడ్యూల్, 6వ షెడ్యూల్. సో ఇక్కడ 17th వన్ ఆన్సర్ ఏది? ఫస్ట్ షెడ్యూల్, భారత భూభాగంలో రాష్ట్రాల గురించి తెలియజేసేది. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ కోయినా డ్యామ్ లొకేటెడ్? కోయినా డ్యామ్ అనేది ఎక్కడ ఉన్నది అంటే మహారాష్ట్రలో ఉన్నది. ఏ నది పైన నిర్మించారు అంటే కోయినా రివర్ పైన దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఎక్కడ, ఈ నది ఎక్కడ జన్మించిందంటే మహాబలేశ్వర్. సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న మహాబలేశ్వర్ లో ఈ కోయినా రివర్ అనేది పుట్టడం జరిగింది. దీనిపైన కట్టే ఆనకట్టుని ఏమంటారంటే కోయినా డ్యామ్. ఇది ఎక్కడ ఉన్నదంటే మహారాష్ట్రలో ఉన్నది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ద హవా మహల్? ఈ హవా మహల్ ని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారంటే మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్. దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. దీన్నే ద ప్యాలెస్ ఆఫ్ విండ్స్ అని కూడా పిలుస్తారు. ఈ హవా మహల్ ఏమనంటే ది ప్యాలెస్ ఆఫ్ విండ్స్ అని పిలుస్తారు. ఇది ఎక్కడ ఉన్నదంటే రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రం రాజధాని అయినటువంటి జైపూర్ లో ఈ హవా మహల్ ఉన్నది. దీన్ని నిర్మించిన వారు ఎవరంటే మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్. 20th one, which king's story is the subject of the play Mudra Rakshara? ఈ ప్లే ముద్ర రక్షర ఎవరు స్టోరీ అంటే చంద్రగుప్త మౌర్యుని యొక్క స్టోరీ. దీన్ని రాసిన వారు ఎవరంటే విశాఖ దత్త. సో మనం ఈ వీడియోలో పార్ట్ 34లో 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో జనరల్ అవేర్నెస్ పార్ట్ 35 గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.